చెయ్యి కూడా ఎర్రగా ఏదో సినిమాల్లో విలన్స్ బ్లడ్ చూపించినట్టు శైలక్క ఉప్పు కారం చూపిస్తుంది. నిజమండి, అద్భుతమైన రెసిపీ ఇది. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ది. చింతావకాయ చాలా సింపుల్గా చేశాను, సేమ్ మనం ఆవకాయ పట్టినట్టే. ఎట్లా చేశానంటే ఫస్ట్ చింతకాయలను కడిగి ఆరబెట్టుకొని పైన పొట్టు తీసేసేయాలి. దాన్ని మంచిగా 1 ఇంచ్ ముక్కలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత సింపుల్గా పోపు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగువ వేసి పక్కకు పెట్టేశాను. బౌల్లో చింతకాయ ముక్కలు వేసాను, కొంచెం ఆయిల్, పసుపు వేసి ఆ తర్వాత ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి అన్నీ కలిపేసి మిక్స్ చేసి మనం పోపేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కలిపేసి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. 3వ రోజున మీకు బాగా తెలుస్తుంది. అసలు ఊరాకైతే ఆవకాయ పచ్చడి ఎందుకు పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. ఆవకాయ ఒక ఆనవాయితీ అయితే చింతకాయ ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోద్ది. చూడండి, అంతేనండి. దట్ సింపుల్ రెసిపీ ఎంత టేస్ట్. చేయండి మరి. ఫుల్ వీడియో కొలతలతో సహా మన శైలాస్ కిచెన్లో స్ట్రీమ్ అయింది, చూడండి.